మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గ్లాస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా? జనసేనలో ఆయన చేరుతున్నట్టు వినికిడి. ప్రధానంగా చూసుకుంటే రాజకీయ సమీకరణాల నేపథ్యాన ప్రజారాజ్యం పార్టీలోనే అవంతి శ్రీనివాసరావు రాజకీయ ఆరంగేయటం జరిగింది. 2009లో భీమిలి ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. అయితే తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడంతో ఆయన కాంగ్రెస్ లో కొనసాగారు. ఆ తర్వాత చూసుకుంటే 2014లో అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత చూసుకుంటే రాజకీయ సమీకరణాలు మారడంతో 2019లో చూసుకుంటే ఆయన నేరుగా వైఎస్ఆర్సీపీ తీర్థం కూర్చుకొని భీమిలి నుంచి పోటీ చేశారు. అయితే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాల నేపథ్యాన ఆయనకు మంత్రి పదవి దక్కింది. పర్యాటక శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు పనిచేశారు. అయితే వైఎస్ఆర్సీపీలో ఇంటా బయట కూడా ఆయన చాలా వరకు సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పార్టీలోని వివిధ వర్గాలు ఆయనకి సరిగా కోఆపరేట్ చేయలేదన్న అసంతృప్తి కూడా ఆయనలో ఉంది. ఈ దిశలో ఆయన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ మారిపోతారని కొన్ని రకాల ఊహాగానాలు వినిపించాయి. ఆ దశలోనే ఆయన జనసేనలోకి వెళ్తారని ఎక్కువగా ఊహాగానాలు వినిపించినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఒక ఒత్తిడి నేపథ్యాన ఆయన అదే పార్టీలో కొనసాగి అతని స్నేహితుడు, సన్నిహితుడు గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఆఖరికి రాజకీయ కార్యక్రమాలకు కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు దూరంగా ఉన్నారు. ఇక రాజకీయ సమీకరణాలు రాష్ట్రంలో మారుతున్నాయి. ఒక రకంగా అన్ని పార్టీల్లో కూడా కొత్త వారు చేరుతున్నారు. అలాగే వివిధ పార్టీల్లో ఉన్న వారు కూడా గూటికి చేరే క్రమంలో కొన్ని పార్టీలకు చేరుతున్నారు. ఆ క్రమంలోనే అన్ని పార్టీలు చూసిన అవంతి శ్రీనివాసరావు తాజాగా జనసేనలో చేరడం ద్వారా రాజకీయ ఆరంగేయటం మరింత ఉధృతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఆయన వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీ 4 పార్టీలు కూడా ఆయన కొనసాగారు. తాజాగా చూసుకుంటే ఇక జనసేన మిగిలింది. ఆ జనసేన నుంచి ఆయన పోటీ చేయడానికి కూడా కొన్ని రకాల ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే భీమిలిలో గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఎప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు ఒకసారి పోటీ చేసి గెలుపొందిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేసిన దాఖలాలు లేవు. అదే సమయంలో చూసుకుంటే భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక రకంగా ఎంపీ భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేసి కేబినెట్ లోకి వెళ్లాలన్న ఊహాగానాలు కూడా ఇటీవల జరుగుతున్నాయి. ఈ దశలో భీమిలి ఎమ్మెల్యేగా భరత్ గాని, శ్రీ భరత్ గాని పోటీ చేసినట్లయితే తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని కూడా గంటా శ్రీనివాసరావు ఇటీవల బహిరంగంగా చెప్పారు. ఈ సమీకరణాల నేపథ్యాన అవంతి శ్రీనివాసరావు జనసేన నుంచి పోటీ చేసినట్లయితే ఒక రకంగా గంటా శ్రీనివాసరావు భీమిలి బెర్త్ను ఆయనకి వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 3 ఏళ్ల తర్వాత జరిగే ప్రక్రియకు ముందుగానే ఒక అడుగు వేసే క్రమంలో ఈరోజు అవంతి శ్రీనివాసరావు జనసేనకు వెళ్లి గ్లాస్ గుర్తును పట్టుకుంటారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.